స్టార్ట్ చేద్దాం. హాయ్ ఆల్, వెరీ వెరీ హ్యాపీ మార్నింగ్ అందరికీ. చాలా రోజుల తర్వాత ఈ లైవ్ క్లాస్ తీసుకుంటున్నాను. ఒక ఇల్లు షిఫ్ట్ అయ్యాము. ఇది కొత్త స్టూడియో నుంచి నేను ఈ లైవ్ క్లాస్ తీసుకుంటున్నాను. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఫుల్ జోస్ తోటి, కొత్త కంటెంట్ తోటి, కొత్త అప్డేటెడ్ షార్ట్ కట్స్ తోటి, కొత్త వెరైటీ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ తోటి, కొత్త వే ఆఫ్ రైట్ కాన్సెప్చువల్ లెర్నింగ్ తోటి మనము ఈ కొత్త ఇంటి నుంచి కొత్త లైవ్ క్లాస్ తీసుకునే ప్రయత్నం చేస్తాను. అందరికీ వెరీ వెరీ హ్యాపీ మార్నింగ్. దయచేసి మీరు ఎటువంటి యాప్టిట్యూడ్ ఎగ్జామ్స్ ఏవి రాసినా, అది ఎస్ఎస్సి సిజిఎల్ కానీ, బ్యాంక్ కానీ, ఆర్ఆర్ రైల్వే ఎగ్జామినేషన్స్ కానీ, ఏ ఒక్క లైవ్ క్లాసు కూడా తప్పనిసరిగా మీరు మిస్ కాకూడదు. ప్రతి లైవ్ క్లాసులో మీకు టెక్స్ట్ బుక్లో దొరకనటువంటి కాన్సెప్ట్స్, నేను డెవలప్ చేసినటువంటి కాన్సెప్ట్స్, రైట్. మీరు ఎక్కడ కూడా ప్రాబబ్లీ ఇటువంటి మెథడ్స్ మీరు చూసుండరు. అది మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ ఏంటంటే సగటులకు సంబంధించిన ప్రాబ్లంలు. సగటులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా ఇంట్రెస్టింగ్ మెథడ్స్ తోటి మనం ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. సగటులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ సార్, ఏ ఎగ్జామ్స్కి ఇది ఉపయోగపడుతుంది? రైట్, మీ అందరికీ తెలుసు అనిల్ నాయర్ క్లాసెస్ జనరల్గా తెలుగు మీడియం ప్రిపేర్ అవుతున్న మీకు మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్ కనుక మీకు ఎలిమినేషన్ రౌండ్లో కానీ, ప్రిలిమినరీ రౌండ్లో కానీ, లేకపోతే ఏవైనా ఎగ్జామినేషన్లో ఇది ఉంటే వీఆర్ అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ దీస్ ఆన్లైన్ క్లాసెస్. రైట్, మేము ఇంగ్లీష్ మీడియంలోనూ కోర్స్ దొరుకుతుంది, తెలుగు మీడియంలోనూ కోర్స్ దొరుకుతుంది. ఈ మధ్య స్కూల్ లెవెల్లో కూడా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మీరు గనక ఆన్లైన్ వేదిక్ మ్యాథ్స్ ఆ కోర్స్ తీసుకోవాలనుకుంటే కూడా చాలామంది ఈ కోర్స్ తీసుకుంటున్నారు. రైట్, మేము ఈ కోర్సెస్ ఆఫర్ చేస్తాము. మీ అందరికీ తెలుసు ఈ విషయము. రైట్, ఏ కోర్సెస్ అంటే ఈ క్యాట్ ఎగ్జామ్, బ్యాంక్ ఎగ్జామ్, క్లర్క్ ఎగ్జామ్, ఎస్ఎస్సి సిజిఎల్, రైట్, మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీషు ఎక్కడ కనబడితే మేము ఆ కోర్సులలో ఉన్నాము. స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లోనూ మనం కోర్సెస్ డిస్కస్ చేస్తాము, అండ్ సెంట్రల్ లెవెల్ ఎగ్జామినేషన్లో కూడా మనము కోర్సెస్ ఉంటాయి. రైట్, చాలామందికి తెలుసు. మీరు అనిల్ నాయర్ క్లాసెస్ గూగుల్ రివ్యూస్ అని టైప్ చేస్తే ఒక 2000+ గూగుల్ రివ్యూస్ వస్తాయి. అది మీరు గూగుల్లో టైప్ చేస్తే చక్కగా చూసుకోవచ్చు. రైట్, ఇది మన దగ్గర ఉన్న కోర్సెస్లో చాలా ఎక్కువ మంది తీసుకునే కోర్స్ ఏంటంటే ఆల్ ఇన్ వన్ కోర్స్. ఎందుకనంటే బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్, ఎస్ఎస్సి సిజిఎల్ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి చాలా మంది పెట్టుకుంటారు. వాళ్ళ కోసము చాలా ఎక్కువ మంది ఈ మధ్య ఆల్మోస్ట్ లాస్ట్ 4-5 months నుంచి ట్రెండింగ్లో ఉన్న కోర్స్ ఏంటి అని అంటే ఆల్ ఇన్ వన్ కోర్స్. దీంట్లో మీకు అరిథమెటిక్ 4-in-1 కోర్స్ సార్. ఇది మన దగ్గర 3-in-1 కోర్స్ సపరేట్గా ఉంది. ఇది 4-in-1 అంటే అరిథమెటిక్ వస్తుంది, ప్యూర్ మ్యాథ్స్ వస్తుంది, రీజనింగ్ వస్తుంది, జనరల్ ఇంగ్లీష్ వస్తుంది. 4 టాపిక్లు డీటెయిల్డ్గా. ఇప్పుడు నేను కొత్తగా ఈ రోజు నుంచి చేయబోయే కొత్త కంటెంట్ కూడా మనకు దీంట్లో యాడ్ అయిపోతుంది. దీంట్లో 50% డిస్కౌంట్ ఉంది. 10,000 రూపీస్ కాస్త మీకు 5,000 రూపీస్కే వస్తుంది. ఆల్మోస్ట్ మీకు 4 కంటెంట్స్ కూడా కంప్లీట్గా వస్తాయి. రైట్, రైల్వే ఎగ్జామినేషన్ మోస్ట్ పాపులర్ కోర్స్, ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామినేషన్ మన దగ్గర 3 months, 6 months, 12 months ఉంది. ఇవన్నీ కంటెంట్ చూసిన తర్వాత మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతే మీరు ఆ కోర్స్ తీసుకోవచ్చు సార్. ఇది బ్యాంకింగ్ ఎగ్జామినేషన్కి సంబంధించిన కంటెంట్. కొంతమంది స్టూడెంట్స్ మన దగ్గర సార్ మేము సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ తీసుకుంటాము, మాకు ఓన్లీ అరిథమెటిక్ కావాలి, మాకు ఓన్లీ ప్యూర్ మ్యాథ్స్ కావాలి, మాకు ఓన్లీ రీజనింగ్ కావాలి, మాకు ఓన్లీ ఇంగ్లీష్ కావాలి అని అనుకునే వాళ్ళకు రైట్ కూడా ఉపయోగపడుతుంది. దీనికి ముందు కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్. చాలా మంది స్టూడెంట్స్ కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అడుగుతున్నారు. ఆ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏంటంటే మనము అరిథమెటిక్ క్లాస్ నోట్స్
అరిథమెటిక్ క్లాస్ నోట్స్, అనిల్ నాయర్స్ అరిథమెటిక్ క్లాస్ నోట్స్, దీనికి సంబంధించిన అప్డేట్ నేను రైట్ మీకు ఏప్రిల్ 20వ తారీఖు ఇవ్వడం జరుగుతుంది. ఏప్రిల్ 20వ తారీఖు మీకు అరిథమెటిక్ క్లాస్ నోట్స్ కి సంబంధించిన రైట్ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది ఏప్రిల్ 20. అదే మీకు ఇంకో బుక్ కూడా రిలీజ్ అవుతుంది సార్, ప్యూర్ మ్యాథ్స్ క్లాస్ నోట్స్. ఈ అప్డేట్ మీకు రైట్ చాలా క్లియర్గా డిఫైన్డ్గా మే 15వ తారీఖు ఇవ్వడం జరుగుతుంది. అరిథమెటిక్ క్లాస్ నోట్స్ మీరందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న అరిథమెటిక్ క్లాస్ నోట్స్ 2 ఫార్మాట్లో మనం ఇస్తాము. ఒకటి PDF ఫార్మాట్లో ఇస్తాము రైట్, ఇంకోటి ఏమంటే హార్డ్ కాపీ బుక్ ఫార్మాట్లో ఇస్తాము. ఇది కూడా PDF ఫార్మాట్లో ఇస్తాము, దాని తర్వాత ఇది కూడా బుక్ ఫార్మాట్లో ఇస్తాం. ఇది కూడా మీకు బుక్ ఫార్మాట్లో వస్తుంది. అరిథమెటిక్ క్లాస్ నోట్స్ అప్డేట్ ఏప్రిల్ 20వ తారీఖు, అంటే ఇంకో 10 డేస్లో, ఇంకో ఆల్మోస్ట్ ఒక 1 మంత్లో మీకు ప్యూర్ మ్యాథ్స్ క్లాస్ నోట్స్ PDF క్లాస్ నోట్స్కి సంబంధించిన అప్డేట్ వస్తుంది. ఇది క్లాస్ నోట్స్ అంటే ఇంకోళ్ళతోటి పలు బుక్కులు తీసుకొని టైపింగ్ చేపించింది కాదు సార్, నేను కూర్చొని క్రియేట్ చేసిన బుక్. మీకు ఫస్ట్ PDFలో దొరుకుతుంది చాలా తక్కువ ప్రైస్లో. ఆ PDF కంటెంట్ నచ్చితే అప్పుడు మీరు బుక్లోకి వెళ్ళొచ్చు. యాజ్ సింపుల్ యాజ్ దట్, బికాజ్ వీ రెస్పెక్ట్ యువర్ హార్డ్ అండ్ మనీ. ప్యూర్ మ్యాథ్స్ క్లాస్ నోట్స్ PDF బుక్ కూడా దొరుకుతుంది. థర్డ్ అప్డేట్ వచ్చేసరికి రైట్ న్యూ కంటెంట్. ఇక్కడ మీకు మోడల్ వైజ్, టాపిక్ వైజ్, న్యూ కంటెంట్ మోడల్ వైజ్, టాపిక్ వైజ్, లెవెల్ వైజ్ మీకు ఈ ప్రతి వారం నుంచి ఎవ్రీ వీక్ మీకు లైవ్ క్లాస్ రూపంలో యాడ్ అవుతుంది. లైవ్ క్లాస్ రూపంలో పెయిడ్ స్టూడెంట్స్కి యాడ్ అవుతుంది. రైట్, ఫ్రీ స్టూడెంట్స్కి దాంట్లో సంబంధించిన ఒక 5% కంటెంట్ మీకు యూట్యూబ్లో దొరుకుతుంది. సో దట్ విల్ స్టార్ట్. నేను కొత్తిల్లు మారాను సార్, సో కాబట్టి కొంత సెటప్కి నాకు ఒక 1 or 2 వీక్స్ నేను లైవ్ క్లాస్ తీసుకోలేదు. మనం కొత్త స్టూడియో నుంచి లైవ్ క్లాసెస్ తీసుకుంటున్నాం. ఇది 3 అప్డేట్. చాలా మంది ఓల్డ్ స్టూడెంట్స్ అడిగింది అరిథమెటిక్ క్లాస్ నోట్స్కి సంబంధించిన అప్డేట్ మీకు ఏప్రిల్ 20వ తారీఖు మీకు నేను ఇవ్వడం జరుగుతుంది. ప్యూర్ మ్యాథ్స్ క్లాస్ నోట్స్ అప్డేట్ మీకు మే 15వ తారీఖు ఇవ్వడం జరుగుతుంది. న్యూ కంటెంట్ వీక్లీ మోడల్ వైజ్, టాపిక్ వైజ్, లెవెల్ వైజ్. అంటే ఒక మోడల్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇది చూపెడతాను. ఎలా ఉంటుందంటే టైప్ 1 బేసిక్ క్వశ్చన్స్, సగటులో బేసిక్ క్వశ్చన్స్ అని టైప్ 1 ఉంటుంది. ఫస్ట్ లెవెల్ 1 క్వశ్చన్లు ఉంటాయి, దాని తర్వాత లెవెల్ 2 క్వశ్చన్లు ఉంటాయి, దాని తర్వాత లెవెల్ 3 క్వశ్చన్లు ఉంటాయి. అంటే మీకు వచ్చే ఫోల్డర్లో కూడా ఇలానే మీకు యాడ్ అవుతుంది సార్. రెగ్యులర్గా మీకు రైట్ ఫస్ట్ క్లాస్ కాబట్టి నేను రైట్ యూట్యూబ్లో కూడా లైవ్లోకి వస్తున్నాను. మోస్ట్లీ నేను యాప్లో లైవ్లో రెగ్యులర్గా వస్తాను. ఆర్ యు ఆల్ విత్ మీ? కొంచెం మనకు ఈరోజు అంత సెట్టింగ్స్ అంతా కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మనం ఇది చూసుకుందాం. అందరికీ ఆడియో క్లియర్గా ఉందా సార్? కొత్త స్టూడియో నుంచి దయచేసి అందరూ రిప్లై చేయండి సార్. అంత క్లారిటీగా ఉంటే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. రైట్, కొత్త కంటెంట్, క్లాస్ రూమ్ నోట్స్కి సంబంధించిన అప్డేట్, అరిథమెటిక్ అప్డేట్, ప్యూర్ మ్యాథ్స్ ఒక ప్రయత్నం చేస్తున్నాను. ఆ ప్రయత్నం సక్సెస్ అవ్వచ్చు, లేకపోతే నేను నేర్చుకోవచ్చు. ఈ బుక్స్ అన్నిటినీ అట్లీస్ట్ 6-7 భాషలలో ఒక పుష్ప 2 సినిమా మల్టీ లాంగ్వేజెస్లో ఎట్లా రిలీజ్ అవుతుందో క్లాస్ నోట్స్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియం, తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ అండ్ తమిళ్, ఇంగ్లీష్ అండ్ మలయాళం, ఇట్లా మల్టీ లాంగ్వేజెస్లో రిలీజ్ చేసే ప్రయత్నం కూడా మనము చేస్తున్నాము. సో ఆల్మోస్ట్ బై మంత్ ఎండింగ్ కల్లా మీకు అరిథమెటిక్ క్లాస్ నోట్స్, ట్రస్ట్ మీ, మార్క్ మై వర్డ్స్, ఈ క్లాస్ నోట్స్ ఫస్ట్ మీకు పీడిఎఫ్లో నేను ఇస్తాను. చాలా తక్కువ ప్రైస్లో అన్ని చాప్టర్లు మీరు చూసుకోవచ్చు. ఎస్, ఈ కంటెంట్ మిగతా బుక్ కంటే డిఫరెంట్గా ఉంది అని అనుకుంటే మీరు చక్కగా బుక్ ఆర్డర్ చేసుకోవచ్చు. తొందరపడి బుక్ రిలీజ్ అయిందని చెప్పి బుక్ తీసుకొని అవే మోడల్స్ ఉన్నాయి, అవే కాన్సెప్ట్లు ఉన్నాయి, కొత్త కంటెంట్ ఏం లేదని డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరము లేదు. అరిథమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, న్యూ కంటెంట్
అరిథమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ అండ్ న్యూ కంటెంట్. ఈ 3కి సంబంధించి అందరికీ క్లియర్గా అర్థమైంది కదా సార్? ఒకసారి నేను కూడా చూస్తాను. చాలా రోజుల తర్వాత లైవ్కి వచ్చాను. లెట్ మీ సే హాయ్ టు మై సబ్స్క్రైబర్స్ ఆర్ ది ఎన్రోల్డ్ స్టూడెంట్స్. వెరీ వెరీ హ్యాపీ ఆఫ్టర్నూన్. రైట్, చాలా రోజులు పట్టింది నాకు ఈ సెటప్ చేయడానికి. లుకింగ్ గుడ్. రైట్, ప్లీజ్ కంటిన్యూ లైవ్ క్లాసెస్. రైట్, వీ విల్ కంటిన్యూ. నౌ వీ విల్ స్టార్ట్ ద క్లాస్. దయచేసి టైం వేస్ట్ చేసుకోకుండా మనము క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. నేను ఒక టాపిక్ తీసుకుంటాను సార్. టైప్ 1లో నాకు తెలిసి అరౌండ్ 32 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక 2-3 లైవ్ క్లాసెస్లో అది అయిపోతుంది. ఫస్ట్ లైవ్ క్లాస్ కాబట్టి రైట్, కొత్త సెటప్ నుంచి మీకు ఏమన్నా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. రైట్, ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే రైట్, సగటులకు సంబంధించి బేసిక్ క్వశ్చన్లు. సగటులకు సంబంధించి రైట్, నెక్స్ట్ ఈ లెవెల్ 2 క్వశ్చన్లు ఇంకో టైప్ 2లో ఉంటాయి. ప్రతి టైప్కి నేను ఒక పేరు రాశాను సార్, సో దట్ మీకు ఇదే వీడియోలో కూడా టైప్ 1, టైప్ 2, టైప్ 3 అని ఉంటుంది. అది మీకు స్లోగా కనబడుతుంది. దాని తర్వాత ఇంకో అప్డేట్, కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఫిబ్రవరి, మార్చ్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు రేపు సాయంత్రంలోగా అప్లోడ్ అవుతుంది. అది మీరు రెగ్యులర్గా చూసుకోవచ్చు సార్. టైప్ 1 బేసిక్ క్వశ్చన్స్. అందరం క్లాస్ స్టార్ట్ చేద్దాం కదా సార్? క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనం కొన్ని తెలుసుకోవాలి. మనం ఫస్ట్ డిస్కస్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి ఈరోజు? యావరేజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. యావరేజెస్ తెలుగులో ఏమంటాం? వీటిని సగటులు అని అంటాం. యావరేజెస్, సగటులు. రైట్, యావరేజ్ యొక్క మ్యాథమెటికల్ డెఫినేషన్ ఏంటంటే, యావరేజ్ యొక్క మ్యాథమెటికల్ డెఫినేషన్ sum of the quantities by number of the quantities. ఇది మ్యాథమెటికల్ డెఫినేషన్. దీనికి లాజికల్ డెఫినేషన్ ఒకటి నేను చెప్తాను. యావరేజ్ అంటే సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్ బై నంబర్ ఆఫ్ ది క్వాంటిటీస్. యావరేజ్ ఈస్ సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్ బై నంబర్ ఆఫ్ ది క్వాంటిటీస్. సపోజ్గా నా క్లాస్లో ఒక 3 స్టూడెంట్స్ ఉన్నారు. ఫస్ట్ అతనికి 60 మార్కులు, సెకండ్ అతనికి 70 మార్కులు, థర్డ్ అతనికి 80 మార్కులు వచ్చాయి. రైట్, సపోజ్గా కట్ ఆఫ్ 50 మార్కులు అన్నాను. 50 మార్కులతోటి కంపేర్ చేస్తే క్లాసులో ఒక అతనికి 10 మార్కులు ఎక్కువ వచ్చాయి, ఇంకో అతనికి 20 మార్కులు ఎక్కువ వచ్చాయి, ఇంకో అతనికి 30 మార్కులు వచ్చాయి. ఒక నంబర్ని ప్రతి ఒక్క మల్టీ వాల్యూని ఒక కామన్ వాల్యూ తోటి కంపేర్ చేసినప్పుడు ఈ కామన్ వాల్యూని యావరేజ్ అని అంటాం. సపోజ్గా మనము, మీరందరూ సినిమాలు అంటే ఇష్టపడతారు కాబట్టి 2.5 అవుట్ ఆఫ్ 5 కంటే ఎక్కువ ఉంటే సినిమాని మనం చూడొచ్చు. లెస్ దాన్ 2.5 ఉంటే బోరింగ్ సినిమా, చెత్త సినిమా. యావరేజ్గా ఒక మామూలు సినిమా హిట్ అవ్వడానికి మినిమం 2.5 రేటింగ్ రావాలి అని మనం అనుకుంటే, దానికంటే ఎక్కువ వస్తే సినిమా హిట్, దానికంటే తక్కువ వస్తే సినిమా యావరేజ్. మల్టిపుల్ వాల్యూస్ని ఒక కామన్ వాల్యూ తోటి కంపేర్ చేసినప్పుడు, మనకు వచ్చే కాన్సెప్ట్ ఏంటి సార్? యావరేజ్. దీనిని యావరేజ్ అని అంటాం. నేను ఎలా అయితే చెప్తున్నానో మీరు అలానే రాసుకోండి సార్. ఇది ఫస్ట్ యావరేజ్. సపోజ్గా నా దగ్గర క్లాస్లో n మెంబర్ స్టూడెంట్స్ ఉన్నారు. క్లాస్లో 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు, 20 మంది స్టూడెంట్స్ ఉన్నారు, 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆ వాల్యూని n అనుకుంటే రైట్, యావరేజ్ నేను సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్ Sn బై n. యావరేజ్ ఈస్ సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్ బై నంబర్ ఆఫ్ ది క్వాంటిటీస్. యావరేజ్ ఈస్ సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్ బై నంబర్ ఆఫ్ ది క్వాంటిటీస్. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ కీ పాయింట్. సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్ బై నంబర్ ఆఫ్ ది క్వాంటిటీస్. సపోజ్గా ఈ యావరేజ్ని సాల్వ్ చేయడానికి, ఈ యావరేజ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మనకు ఒకటేమో ఫార్ములే మెథడ్ ఉంది, అది నేను మీకు చూపెడతాను. ఒకటేమో ఫార్ములే మెథడ్, డైరెక్ట్గా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడము, మ్యాథమెటికల్గా సాల్వ్ చేయడము, మీకు ఆన్సర్ రావడం. ఇంకోటి ఏంటంటే డీవియేషన్ మెథడ్. ఫార్ములే మెథడ్, ఇంకోటి వచ్చేసరికి డీవియేషన్ మెథడ్.
ఈ రెండు మెథడ్స్ మీరు చాలా టెక్స్ట్ బుక్లో మీరు చూసుంటారు. అనిల్ నాయర్ వేలో ఇంకో పద్ధతి కూడా ఉంది, అది డిజిటల్ సమ్ మెథడ్. ఇది జనరల్గా మీకు ఏ టెక్స్ట్ బుక్లోనూ ఏ టీచరు కూడా డిజిటల్ సమ్ యూజ్ చేసి సగటు ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పకపోవచ్చు. డిజిటల్ సమ్ మెథడ్, డిజిటల్ సమ్ మెథడ్. ఇంకో మెథడ్ కూడా ఉంది, అది అబ్జర్వేషన్ మెథడ్. అబ్జర్వింగ్ ఆన్సర్ ఆప్షన్స్. క్వశ్చన్ చదవంగానే ఆన్సర్ ఆప్షన్లను కూడా చదివితే కొన్ని ఆప్షన్స్ మనకు ఎగిరిపోవచ్చు. అబ్జర్వింగ్ ఆన్సర్ ఆప్షన్స్. ఏదైనా సగటుకి సంబంధించి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే ఈ మెథడ్స్ మీకు తెలిసి ఉండాలి. స్టార్టింగ్ కాబట్టి ఫార్ములా మెథడ్ చెప్తాను, డీవియేషన్ మెథడ్ చెప్తాను, డిజిటల్ సమ్ మెథడ్ చెప్తాను, ఆన్సర్ ఆప్షన్, అబ్జర్వేషన్. కొంచెం మీకు ఒక 32 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగానే మీకు ఒక ఫెమిలియారిటీ వస్తుంది. ఓహో, అంటే ఈ ప్రాబ్లమ్స్కి ఈ లాజిక్ తోటి సాల్వ్ చేస్తే ఇంత ఫాస్ట్గా ఆన్సర్ అయిపోతుంది, ఈ మెథడ్ నేను యూజ్ చేయకూడదు, ఈ మెథడ్ ఇక్కడ వర్క్ అవ్వదు అనే క్లారిటీ మీకు రావాలి అని అంటే ఫస్ట్ ఫండమెంటల్స్ నుంచి మనము స్టార్ట్ అవుదాం. యావరేజ్ సాల్వ్ చేయడానికి మొత్తం 4 మెథడ్స్ ఉన్నాయి. మీరు జనరల్గా టెక్స్ట్ బుక్లో 2 మెథడ్స్ మీకు జనరల్గా టెక్స్ట్ బుక్లోను ఒక లోకల్ టీచర్స్ ద్వారా చెప్పే మెథడ్స్ ఏంటంటే ఫార్ములే మెథడ్, డీవియేషన్ మెథడ్. మీరు ఆల్రెడీ ఎక్కడైనా కోచింగ్ తీసుకొని ఉంటే ఈ 2 మీకు కనబడతాయి. ఈ 2 కొత్తవి. ప్రతి క్లాస్లో మనము కొత్త కంటెంట్ తోటే మనం వస్తాం. అందుకే చాలా మంది స్టూడెంట్స్ మన కోర్సెస్ తీసుకుంటారు. డిజిటల్ సమ్ మెథడ్, అబ్జర్వింగ్ ఆన్సర్ ఆప్షన్స్ మెథడ్. యావరేజెస్ సాల్వ్ చేయడానికి, యావరేజెస్ సాల్వ్ చేయడానికి మీరు ఎలా చదవాలి? రైట్ అప్రోచ్. సార్ ఈ టాపిక్ని ఎలా చదవాలి సార్? నేను ఈ టాపిక్ని ఏ ఆర్డర్లో నేను చదవాలి? ఫస్ట్ మీరు సగటుకి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ మోడల్స్ కవర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు వెయిటెడ్ యావరేజ్ కాన్సెప్ట్ చదవాలి. వెయిటెడ్ యావరేజ్ కాన్సెప్ట్. సగటు అనేది సింగిల్ డైమెన్షన్లో. ఒక క్లాస్లో 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఒక స్కూల్లో 10 సెక్షన్లు ఉన్నాయి, ఒక సెక్షన్లో 5 క్లాసులు ఉన్నాయి, ప్రతి క్లాసులో డిఫరెంట్ స్టూడెంట్స్ ఉన్నారు. వాటికి వెయిటెడ్ యావరేజ్. వెయిటెడ్ యావరేజ్ యొక్క కాన్వర్సే అలిగేషన్. మీకు వెయిటెడ్ యావరేజ్ గనక అర్థమవుతే అలిగేషన్ అర్థమవుతుంది, ఆర్ అలిగేషన్ అర్థమవుతే వెయిటెడ్ యావరేజ్ అర్థమవుతుంది. ఈ 2 ఒకటి అర్థమవుతే ఇంకోటి ఆటోమేటికల్గా అర్థమవుతుంది. దీని నుంచి ఇది డెరైవ్ అయింది, ఆర్ దీని నుంచి ఇది డెరైవ్ అయింది. దీని నుంచి ఇది డెరైవ్ అయింది. ఈ 2 డెరైవ్ అయింది దేని నుంచి? సగటుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ నుంచి. ఈ ఆర్డర్లో చదవాలి. ఇది చదివిన తరువాత మిల్క్ అండ్ వాటర్, పాలు నీళ్లు మిశ్రమాలు, మిల్క్ అండ్ వాటర్, మిక్చర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చదవాలి. ఏ ఆర్డర్లో చదవాలంటే ఈ ఆర్డర్లో చదవాలి. నెక్స్ట్ వచ్చేసరికి పాలు తీసేసాను, కొంత నీళ్లు యాడ్ చేశాను, రిమూవల్ అండ్ రీప్లేస్మెంట్. ఈ ఆర్డర్లో మీరు చదువుకుంటూ రావాలి. సార్ టోటల్ ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే, ఎన్ని గంటలు టైం స్పెండ్ చేస్తే నేను కొంచెము ఈ టాపిక్లో పర్ఫెక్ట్ అవుతానంటే సగటుకి సంబంధించి మొత్తము 4 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఏంటేంటి? సగటుకి సంబంధించి ఒక టాపిక్, వెయిటెడ్ యావరేజ్కి సంబంధించి కొన్ని క్వశ్చన్లు, అలిగేషన్ సంబంధించి కొన్ని క్వశ్చన్లు, మిశ్రమాలకు సంబంధించి కొన్ని క్వశ్చన్లు, రిమూవల్ అండ్ రీప్లేస్మెంట్కి సంబంధించి కొన్ని క్వశ్చన్లు. మొత్తం అన్నీ కలిపి అరౌండ్ 500 క్వశ్చన్లు గనక మీరు సాల్వ్ చేస్తే ఈ ఒక్క పెద్ద చాప్టర్ మీకు అయిపోయినట్టు. 500 క్వశ్చన్లు, అన్ని 500 క్వశ్చన్లో అబౌట్ 70-80 షార్ట్ కట్లు ఉన్నాయి. ఆ 70-80 షార్ట్ కట్లు మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. 500 క్వశ్చన్లు గనక
ఈ టాపిక్ నుంచి సాల్వ్ చేస్తే సగటు, మిశ్రమాలు, పాలు, నీళ్ళకు సంబంధించిన క్వశ్చన్లు, రిమూవల్ అండ్ రీప్లేస్మెంట్, ఇది చాలా పెద్ద చాప్టర్ సార్. మనకు పర్సంటేజెస్, ప్రాఫిట్ లాస్ డిస్కౌంట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలానో, టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్, యావరేజ్ స్పీడు, ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ ఎలానో, టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్, దాని తర్వాత ఎలివేటర్ సంబంధించిన సబ్ టాపిక్ ఎలానో, ఇది ఒక పెద్ద బాస్కెట్. ఈ బాస్కెట్లో ఇవన్నీ చాప్టర్లు ఉంటాయి. 500 క్వశ్చన్లు, ఆల్మోస్ట్ ప్రతి యావరేజ్లోనే మనకు అరౌండ్ 200+ క్వశ్చన్లు మనం సాల్వ్ చేస్తాం. ఎందుకంటే సగటు ఎంత బాగా అర్థమవుతే మిశ్రమాలు, వెయిటెడ్ యావరేజ్ క్వశ్చన్లు అంత బాగా అర్థమవుతుంది. మీరు చదవాల్సిన పద్ధతి, ఇప్పుడు నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్స్: యావరేజ్, ఫార్ములే మెథడ్, డీవియేషన్ మెథడ్, డిజిటల్ సమ్ మెథడ్, అబ్జర్వింగ్ ఆన్సర్ ఆప్షన్స్ మెథడ్. అబ్జర్వింగ్ ఆన్సర్ ఆప్షన్స్ ఇది చాలా ఇంపార్టెంట్ సార్. నేను 1 by 1 సాల్వ్ చేసుకుంటూ వస్తాను. సగటు డెఫినేషన్ ఏంటి సార్? సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్ బై నంబర్ ఆఫ్ ది క్వాంటిటీస్. అంటే ఇప్పుడు సపోజ్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 80, 75, 90. ఒక క్లాసులో ముగ్గురు ఉన్నారు. 80, 75, 90. ఈ ముగ్గురు యొక్క మార్కులు ఇవి. దీని సగటు కనుక్కోవాలి. ఒక క్లాసులో ముగ్గురు ఉన్నారు. ఎవరెవరు ఆ ముగ్గురు? 80, 75, 90 మార్కులు వచ్చిన ముగ్గురు స్టూడెంట్స్ ఏ, బి అండ్ సి అని అనుకుందాం. వాటి యొక్క సగటు, మార్కుల యొక్క సగటు కనుక్కోవాలి. సగటు కనుక్కోవాలనుకుంటే మనం ఏం చేస్తాము? సగటు ఈజ్ ఈక్వలెంట్ టు సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్ 80 + 75 + 90 డివైడెడ్ బై 3 చేస్తాం. ఫస్ట్ 2 కాన్సెప్ట్లు మీకు దీంట్లో అర్థమవుతాయి. 80 + 75 + 90 డివైడెడ్ బై 3. 80 + 90 ఎంత? మీరు కూడేటప్పుడు కూడా ఇలా కూడండి సార్. అన్నీ, ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి, అన్ని మల్టిపుల్ ఆఫ్ 10 దగ్గర పెట్టుకోండి. ఇది 80, ఇది 90. 80 + 90 170. 75ని 70 + 5గా రాసుకోండి. 80 + 90 170 + 70 240 + 5 245 డివైడెడ్ బై 3. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, రైట్? ఇంకో ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటాను. మీరు అడిషన్ కూడా దయచేసి మల్టిపుల్ ఆఫ్ 10 తోటి చేసుకుంటూ రండి. 80 + 90 170. 75ని 70 + 5గా రాశాను. అంటే 80 + 90 170 + 70 240 + 5. 75 అని అంటే 70 + 5 కదా సార్. అంటే 80 + 90 170 + 70 240 + 5 245 డివైడెడ్ బై 3. 3 8ల 24, రైట్? 3 1ల 3 20 81.6 క్లోజెస్ట్. ఈ 3 క్లాస్లో ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారు, ఏ, బి అండ్ సి. వాళ్ళ మార్కులు 80, 75, 90. మార్కుల వల్ల వచ్చిన సగటు ఎంత? 81.6. సగటు ఎంత? 81.6. అందరికీ అర్థమైందా సార్? 81.6. ఈ 81.6 అనేది క్లాస్లో ముగ్గురు ఉన్నారు. లోయెస్ట్ మార్కులన్నీ 75, హైయెస్ట్ మార్కులన్నీ 90. 81.6 అనేది 75 కంటే ఎక్కువ, 90 కంటే తక్కువ. అంతే కదా సార్? చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ పాయింట్. నేను ఎలా అయితే చెప్తున్నానో అలానే మీరు నోట్స్లో రాసుకోండి సార్. అదే ఆర్డర్లో నోట్స్లో రాసుకోండి. సగటు అనేది లోయెస్ట్ వాల్యూ కంటే ఎక్కువ, హైయెస్ట్ వాల్యూ కంటే తక్కువ. సగటు అనేది లోయెస్ట్ వాల్యూ కంటే ఎక్కువ, హైయెస్ట్ వాల్యూ కంటే తక్కువ. ఎల్వి అంటే లోయెస్ట్ వాల్యూ, హెచ్వి అంటే హైయెస్ట్ వాల్యూ,
సగటు ఎప్పుడూ కూడా ఇచ్చిన ఇన్పుట్లో తక్కువ వాల్యూ ఏదన్నా ఉంటుందో, తక్కువ వాల్యూ కంటే ఎక్కువ అన్ని నంబర్లు ఈక్వల్గా ఉన్నాయనుకోండి, సో యావరేజ్ అనేది ఆ నెంబర్ రైట్ 2 2 2 2 ఉందనుకోండి, సో కాబట్టి యావరేజ్ ఎంత అవుతుంది, 2నే అవుతుంది. ఈక్వల్గా లేకపోతే సగటు అనేది లోయెస్ట్ వాల్యూ కంటే ఎక్కువ, హైయెస్ట్ వాల్యూ కంటే తక్కువ. లోయెస్ట్ వాల్యూ కంటే ఎక్కువ, హైయెస్ట్ వాల్యూ కంటే తక్కువ. సగటు డెఫినేషన్ ఏంటి? సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్ బై నంబర్ ఆఫ్ ది క్వాంటిటీస్. ఇన్పుట్లో ఎన్ని వాల్యూలు ఇచ్చాడో అన్ని వాల్యూలు కూడుకుంటూ రండి, బై ఎన్ని వాల్యూలు ఇచ్చాడో ఆ సంఖ్య రాయండి. ఇక్కడ 3 వాల్యూలు ఇచ్చాడు కాబట్టి డివైడెడ్ బై 3. 5 వాల్యూలు ఇచ్చాడు అనుకోండి, డివైడెడ్ బై 5. 6 వాల్యూలు ఇచ్చాను అనుకోండి, డివైడెడ్ బై 6. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ మనం ఏం చేసాము, ఫార్ములే మెథడ్ జస్ట్ ఎగ్జిక్యూట్ చేసాము. దీన్ని ఇంకో యాంగిల్లో గనక చూస్తే, ఇది మెథడ్ 1, మెథడ్ 2. సపోజ్గా నేను దీన్ని ఇట్లా రాసుకోవచ్చా సార్? 80ని 80 లాగానే రాశాను, 75. దీన్ని 80 - 5గా రాశాను, 90ని 80 + 10గా రాశాను, డివైడెడ్ బై 3. 80ని 80గా రాశాను, 75 అంటే 80 - 5, 90 అంటే 80 + 10. సో ఇక్కడ 80 ఎన్నిసార్లు కూడాను? 3 సార్లు కూడాను, కాబట్టి 3 × 80, 10 - 5 5, డివైడెడ్ బై 3. 3 3 క్యాన్సల్ అయిపోతే 80 + 5/3 అంటే 1.6, అప్రాక్సిమేట్లీ 81.6. ఈ మెథడ్ 2 ఏంటంటే నెట్ డీవియేషన్ మెథడ్ సార్. ఈ 3 నంబర్లో ఏదో ఒకటి నంబర్ని నేను సగటు అని అనుకుంటున్నాను, అది సగటు కావచ్చు, సగటు కాకపోవచ్చు. ఇచ్చిన నంబర్లో ఒక నంబర్ని సగటు అని అనుకుంటున్నాను. 80కి 80కి తేడా 0, కాబట్టి 0. 75 నేను అనుకున్న సగటులో 80లో 75 5 తక్కువ. 90 80 మీద 10 ఎక్కువ, 80+ మీద. అందుకే మనకు టెక్స్ట్ బుక్లో సపరేట్గా 80+ రాస్తారు. ప్రతి ఒక్క నంబర్ని 80 తోటి కంపేర్ చేస్తున్నాను కదా సార్, ఇక్కడ కంపేర్ చేస్తున్నా, ఇక్కడ కంపేర్ చేస్తున్నా, ఇక్కడ కంపేర్ చేస్తున్నా, 3 సార్లు కంపేర్ చేస్తున్నా. డివైడెడ్ బై 3 అంటే 3 క్యాన్సల్ అయిపోయింది. అందుకే 80+. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, డీవియేషన్ మెథడ్ ద్వారా ఇక్కడ మనం దీన్ని 3 నంబర్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాను. అలా యాడ్ చేయకుండా ఆ ఇచ్చిన నంబర్లో ఒక నంబర్ని సగటు నేను అనుకుంటే మిగతా వాటితోటి కంపేర్ చేసుకుంటూ వెళ్తాను. సపోజ్గా నాకు క్లాస్లో 3 స్టూడెంట్స్ ఉన్నాడు, ఒకడు 6.2 ఇంచులు, ఇంకోడు 5.8 ఇంచులు, ఇంకోడేమో 6 ఇంచులు. వాళ్ళ హైట్లు 5.8, 6.2 అండ్ 6. నేను సగటు కనుక్కోవాలి. చాలా ఈజీగా క్యాలిక్యులేషన్ చేయకుండా మనము ఆన్సర్ రాబట్టవచ్చు. 6ని సగటు అనుకుంటే 5.8 అంటే 0.2 తగ్గింది, 6.2 అంటే 0.2 పెరిగింది. ఇక్కడ ఒక పర్సన్ మీద 0.2 తగ్గితే ఇంకో పర్సన్ మీద 0.2 పెరిగింది, క్యాన్సల్ అయిపోయింది. సగటు ఏమవుతుంది? 6 అవుతుంది. సగటు ఏమవుతుంది? 6 అవుతుంది. ఇది మీరు కొంచెము ప్రాక్టీస్ చేసుకుంటూ చేస్తే పెద్ద నంబర్లకు ఈజీ అవుతుంది, చాలా మంది స్టూడెంట్స్కు ఫార్ములా మెథడ్ తెలుసుంటుంది అండ్ డీవియేషన్ మెథడ్ తెలుసుంటుంది. నేను డిజిటల్ సమ్ మెథడ్, ఆన్సర్ ఆప్షన్ అబ్జర్వేషన్ మెథడ్ ఈ 2 చెప్పే ప్రయత్నం చేస్తాను. అన్ని ప్రాబ్లమ్స్ అయిపోయేంత వరకు ఏ క్లాసు మిస్ అవ్వకండి, అన్ని క్లాసులు వినండి. ఆల్మోస్ట్ 10-12 గంటల్లో మీకు క్లారిటీ వస్తుంది. ఒకసారి విని మీరు నోట్స్ క్లాట్ చేసుకొని ఈ క్లాస్ నోట్స్ పీడిఎఫ్ చూసుకుంటే ఇంకా మీకు చాలు సార్. నేను ఎప్పుడు నా స్టూడెంట్స్కి ఇది చెప్తాను సార్, 6 నెలల్లో క్రియేట్ చేసే ఎగ్జామ్ని మీరు 3 ఏళ్ళ వరకు ప్రిపేర్ అవుతూనే ఉంటే 60 సంవత్సరాల్లో మీరు రిటైర్ అయ్యనుకోండి, పొటెన్షియల్లీ ఈ 3 ఏళ్లలో మీరు సంపాదించే అమౌంట్ మీద ఒక ఇల్లు కూడా కట్టుకోవచ్చు. అంటే 60 ఏళ్ళ వరకు మీరు ఎంత లేట్గా మీరు ఎగ్జామ్ క్లియర్ అయ్యంటే అంత మీకు ప్రతి మంత్ మీకు పొటెన్షియల్ ఎర్నింగ్ ఆపర్చునిటీ పోయినట్టు. ఇది బేసిక్ షీట్స్.
ఇది ఆల్మోస్ట్ స్లైడ్లో కొత్తగా అంటూ ఏమీ లేవు, జస్ట్ మనము బేసిక్ కాన్సెప్ట్స్ని రీవిజిట్ చేశాం. ఈ రెండు కొత్త కనబడుతున్నాయి, ఆ కొత్త కనబడే ప్రయత్నం నేను మీకు చేస్తాను. క్లాస్ నోట్స్ కూడా నేను ఏదైతే రాస్తున్నానో అదే విధంగా మీకు క్లాస్ నోట్స్ ఉంటుంది. 81.6 అర్థమైంది కదా సార్? ఇది బేసిక్ అండర్స్టాండింగ్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను 3 కీ పాయింట్స్. మీరు స్టూడెంట్ గనక అయి ఉంటే మ్యాథ్స్ కాదు ఏదైనా క్లాసు మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి అని అంటే క్లాస్ చెప్పేటప్పుడు మీరు మీ సొంత నోట్స్ క్రియేట్ చేసుకోండి. క్లాస్ నోట్స్ మీకు రెఫరెన్స్గా ఉపయోగపడుతుంది. ఎందుకనంటే మీరు రాసేది మైండ్లో అర్థం చేసుకునేది రెండు ప్యారలల్గా అయిపోతే ఎక్కువ కాలం మీ దగ్గర ఉంటుంది. అందరికీ ఫస్ట్ స్లైడ్ క్లియర్గా సార్? ఫస్ట్ స్లైడ్లో మోస్ట్లీ థియరీనే ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఈ థియరీని అర్థం చేసుకోవడానికి మనము రైట్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చక్కగా అన్ని ప్రాబ్లమ్స్ మీకు బైలింగ్వల్లో ఉంది, తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంది. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఈ క్వశ్చన్ చూడండి సార్, ఒకసారి క్వశ్చన్ చదవండి, ఒకసారి క్వశ్చన్ చదవండి. ది వెయిట్స్ ఆఫ్ ది 5 ఫ్రెండ్స్ సార్. ఒక 5గురు స్నేహితులు ఉన్నారు. 5గురు స్నేహితుల యొక్క బరువు ఇచ్చారు. 5గురు స్నేహితుల యొక్క బరువు ఇచ్చారు. ఏమేమి ఇచ్చారు సార్? ఒకటేమో 67 కేజీలు, ఇంకోటి 85 కేజీలు, ఇంకోటి 70 కేజీలు, ఇంకోటి 90 కేజీలు, ఇంకోటి 103 కేజీలు. 5గురు స్నేహితులు ఉన్నారు. ప్రతి ఒక్క మనిషికి కొంత బరువు ఉంది. అట్లా 5గురు స్నేహితుల బరువు నాకు చక్కగా కనబడుతుంది. 67, 85, 70, 90, 103. ఫైండ్ ది యావరేజ్ అన్నాడు. ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి నేను మల్టిపుల్ మెథడ్స్లో మీకు చెప్తాను. మెథడ్ 1 ఏమన్నాను సార్? మెథడ్ 1 ఫార్ములే బేస్డ్ మెథడ్. మెథడ్ 1 ఏంటి సార్? ఫార్ములే బేస్డ్ మెథడ్. మెథడ్ 1 చూడండి, సగటు యావరేజ్ ఈజ్ ఈక్వలెంట్ టు ఇన్పుట్లో ఏమేమి వాల్యూస్ ఉన్నాయి? 67, 85, 70, 90, 103, 90, 103 డివైడెడ్ బై 5. 67, 85, 70, 90, 103 డివైడెడ్ బై 5. నేను మీకు ఫస్ట్ బేసిక్స్ చెప్పేటప్పుడు ఒక పాయింట్ నేను మీకు చెప్పాను. ఏంటి సార్ ఆ పాయింట్? ఇట్లాంటి వాల్యూలు ఇచ్చినప్పుడు 10 మల్టిపుల్ దగ్గర ఉన్నది ఫస్ట్ యాడ్ చేసుకోండి. 10 మల్టిపుల్ దగ్గర ఉన్నది ఫస్ట్ యాడ్ చేసుకోండి. 67 అని అంటే 60 మీద 7 ఎక్కువ. 85 అని అంటే 80 మీద 5 ఎక్కువ. 70, 90, 103 అని అంటే 100 మీద 3 ఎక్కువ. ఎప్పుడైతే నంబర్లను మీరు యాడ్ చేస్తున్నారో 10 మల్టిపుల్స్ కంటే ఎంత ఎక్కువనో చూసుకోండి. అడిషన్ చాలా ఈజీ అయిపోతుంది. 60 ప్లస్ 80 140 ప్లస్ 70 210 ప్లస్ 90 300 ప్లస్ 100 400. ఫస్ట్ ఆ 400 రాసుకోండి. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 67 అని అంటే 60 మీద 7 ఎక్కువ. 85 అని అంటే 80 మీద 5 ఎక్కువ. 70 మీద 0 ఎక్కువ. అదే నెంబర్ ఉంది. 90 ప్లస్ 0 103 100 మీద 3 ఎక్కువ. 60 ప్లస్ 80 140 ప్లస్ 70 210 ప్లస్ 90 300 ప్లస్ 100 400. ఇక్కడ 7 ఎక్కువ, ఇక్కడ 5 ఎక్కువ. 7 ప్లస్ 5 12 ప్లస్ 3 15. సో 400 ప్లస్ 15 డివైడెడ్ బై 5. 400 బై 5 80. 15 బై 5 3. 80 ప్లస్ 3 80 ప్లస్ 3 83. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి సార్? 83. సింపుల్ అడిషన్, ఫార్ములా మెథడ్ మాత్రమే యూజ్ చేసి నేను మీకు చెప్పాను. రైట్. సో ప్రతి ఒక్క నంబర్కి మిగతా దానికంటే ఎంత ఎక్కువ ఎంత తక్కువ అనేది మెథడ్ 2. మెథడ్ 1 మెథడ్ 1 ఏంటి సార్? ఫార్ములే మెథడ్. మెథడ్ 2 ఏంటి సార్? రైట్, డీవియేషన్ మెథడ్. మెథడ్ 2 ఏంటి సార్? డీవియేషన్ మెథడ్. ఏమన్నాను నేను? ఇచ్చిన వాల్యూలలో మెథడ్ 2
మెథడ్ 2. ఈ మెథడ్ 2 ఏంటంటే ఇక్కడ చూడండి సార్, 67, 85, 70, 90, 103 ఈ అన్ని వాల్యూలో ఒక వాల్యూ సగటు అని అనుకోండి. లెట్ ఈ 5 వాల్యూలలో సపోజ్గా సగటు నేను 80 అని అనుకుంటున్నా. ప్రతి ఒక్క దాన్ని నేను 80 తోటి కంపేర్ చేస్తున్నా. 80 ప్లస్ 67 అనంటే 13 తక్కువ, 85 అనంటే 80 మీద 5 ఎక్కువ, 70 అనంటే 80 మీద 10 తక్కువ, 90 అనంటే 80 మీద 10 ఎక్కువ, 103 అనంటే 80 మీద 23 ఎక్కువ, డివైడెడ్ బై 5. సార్ ఇది ఎలా వచ్చింది సార్? 67ని 80 మైనస్ 13గా రాసుకున్నా, 85ని 80 ప్లస్ 5గా రాసుకున్నా, 70ని 80 మైనస్ 10గా రాసుకున్నా, 90ని 80 ప్లస్ 10గా రాసుకున్నా, 103ని 80 ప్లస్ 23గా రాసుకున్నా. 5 సార్లు 80తో కంపేర్ చేశాను కాబట్టి 5 ఇంటూ 80 డివైడెడ్ బై 5. సో సార్ మీరు 80 అనుకున్నారు, నేను 90 అనుకుంటాను, మీరు ఏదని అనుకోండి, ఆన్సర్ మారదు. సో ఇక్కడ మనం చూస్తే -10 ప్లస్ 10 క్యాన్సిల్ అయిపోయింది, 23 ప్లస్ 5 28, 28 మైనస్ 13 ఎంత? 15. 80 ప్లస్ 15 బై 5 3, 80 ప్లస్ 3 ఎంత? 83, 80 ప్లస్ 3 ఎంత? 83. ఆర్ యు ఆల్ విత్ మీ? 80 ప్లస్ 3 ఎంత? 83. డీవియేషన్ మెథడ్. ఫార్ములే మెథడ్లో మనం ఏం నేర్చుకున్నాము? మల్టిపుల్ ఆఫ్ 10కి ఎక్కువ ఉన్న నంబర్లన్నీ కూడా రైట్ ఫస్ట్ యాడ్ చేసుకుంటూ వచ్చాం, మల్టిపుల్ ఆఫ్ 10కి ఎక్స్ట్రా ఉన్నాయన్నీ తర్వాత చేసుకుంటూ వచ్చాము. ఇక్కడ ఏం చేసాము? ఒక టెంటేటివ్ యావరేజ్ ఏదో ఒక నెంబర్ అనుకున్నాను సార్. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి సార్ మీరు 80 అనుకున్నారు సార్, నేను 90 అనుకుంటాను సార్, 90 కూడా అనుకోండి. 90 ప్లస్ 67 అని అంటే 22 తగ్గింది, 23 తగ్గింది, 85 అని అంటే 5 తగ్గింది, 70 అంటే 20 తగ్గింది, 90 అంటే 90 0, 103 అంటే 13 పెరిగింది, డివైడెడ్ బై 5, డివైడెడ్ బై 5. 90 ప్లస్, మళ్ళీ చెప్తున్నాను సార్ మీరు 80 అనుకున్నారు, నేను 90 అనుకుంటున్నాను, ఆన్సర్ కరెక్ట్ వచ్చిందో లేదో చూసుకుంటున్నాను. ఇది నేను అనుకున్న వాల్యూ సార్, లెట్ అని రాశాను, మీరు ఏదైనా అనుకోండి, ఆన్సర్ మారదు. -23 మైనస్ 5 -28, -20 -48, -48 ప్లస్ 13 -35, 90 మైనస్ 35/5, 90 మైనస్ 7 83, 90 మైనస్ 7 83. ఇది సగటు రైట్ ఫార్ములే మెథడ్, ఇది డీవియేషన్ మెథడ్. ఈ రెండు మెథడ్స్ మీకు ఏ టెక్స్ట్ బుక్లో అయినా దొరుకుతుంది. మీరు సగటు ఇన్ తెలుగు అని యూట్యూబ్లో చూస్తే మీకు ఆల్మోస్ట్ అన్ని వీడియోలు మెథడ్ 1 మెథడ్ 2 దగ్గరనే దొరుకుతుంది. ఎందుకు అనిల్ నాయర్ సార్ దగ్గర ఎక్కువ మంది మ్యాథ్స్ కోర్సులు ఇవి తీసుకుంటారు అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది సార్. మెథడ్ 3, మెథడ్ 3, మెథడ్ 3 ఏమన్నాను సార్? ఏ మెథడ్లో సాల్వ్ చేయొచ్చు అని అన్నాను నేను. ఏ మెథడ్లో? ఫార్ములే మెథడ్, డీవియేషన్ మెథడ్, డిజిటల్ సమ్ మెథడ్, అబ్జర్వింగ్ ఆన్సర్ ఆప్షన్స్ మెథడ్. సో డిజిటల్ సమ్ మెథడ్ చేద్దాం. డిజిటల్ సమ్ మెథడ్, డిజిటల్ సమ్ మెథడ్ యావరేజ్ ఎలా కనుక్కోవాలి చూడండి. డిజిటల్ సమ్ అంటే ఏంటి సార్? ఒక నంబర్లో ఏవైతే డిజిట్స్ ఉన్నాయో వాటన్నిటినీ యాడ్ చేసుకొని రండి, సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు యాడ్ చేసుకొని రండి, సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు యాడ్ చేసుకొని రండి. 6 + 7 13, 1 + 3 4. నంబర్ రాయట్లేదు నేను, ప్రతి నంబర్కి డిజిట్ రాస్తున్నా, డిజిటల్ సమ్ రాస్తున్నాను. 6 + 7 13, 1 + 3 4, 8 + 5 13. 13 అంటే ఎంత సార్?
1 plus 3 మళ్ళీ 4. ఆర్ యు ఆల్ విత్ మీ? థర్డ్ పాయింట్ 70, 7 ప్లస్ 0 7, 7 ప్లస్ 0 90, 9 ప్లస్ 0 9, 103, 1 ప్లస్ 3 4 డివైడెడ్ బై 5. ఇంతవరకు అందరికీ అర్థమైందా సార్? రైట్. ఏం చేస్తున్నాను? 67 యొక్క డిజిటల్ సమ్, 67 67 యొక్క డిజిటల్ సమ్ 6 ప్లస్ 7 13, 1 ప్లస్ 3 4. ఇలా ప్రతి నంబర్కి నేను రాస్తున్నాను, ప్రతి నంబర్కి నేను రాస్తున్నాను. పెద్ద పెద్ద నంబర్లు యాడ్ చేసే ఓపిక నాకు లేదు. నేను రాసే ఎగ్జామినేషన్లో రైట్ మ్యాక్సిమం స్కోర్ వస్తేనే నేను నెక్స్ట్ రౌండ్కి వెళ్తాను. కాబట్టి షార్ట్ కట్స్ నేర్చుకోవడం నాకు చాలా ఇంపార్టెంట్. 67, 6 ప్లస్ 7 13, 1 ప్లస్ 3 4. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. అలానే ఇంకోటి కూడా రాస్తాను సార్. 85, 8 ప్లస్ 5 13, 13 అంటే 1 ప్లస్ 3 4, 1 ప్లస్ 3 4. సో దీనికి 6 ప్లస్ 7 13, 1 ప్లస్ 3 4, 8 ప్లస్ 5 13, 1 ప్లస్ 3 4, ఇది 7, ఇది 9, 103 అంటే 1 ప్లస్ 3 మళ్ళీ 4, 1 ప్లస్ 3 మళ్ళీ 4. ఆన్సర్ అయిపోయింది సార్. సో 4 ప్లస్ 4 8, 8 ప్లస్ 7 15, 15 ప్లస్ 9 24, 24 ప్లస్ 4 28. 28 డిజిటల్ సమ్ ఎంత అవుతుంది? 2 ప్లస్ 8 10, 1 ప్లస్ 0 1, డిజిటల్ సమ్ 1. మళ్ళీ చూడండి సార్ ఇక్కడ రైట్. 4 ప్లస్ 4 రైట్ 8, 8 ప్లస్ 7 15, 15 ప్లస్ 9 24, 24 ప్లస్ 4 28, 28 డిజిటల్ సమ్ ఏంటి సార్? 2 ప్లస్ 8 10, 1 ప్లస్ 0 1. లవంలో ఎంత ఉంది డిజిటల్ సమ్? 1. 5 ఇంటూ యావరేజ్ డిజిటల్ సమ్ చేస్తే ఎంత రావాలి? 1. అంటే 5 ఇంటూ యావరేజ్ ఈజ్ ఈక్వలెంట్ టు రైట్ డిజిటల్ సమ్ ఎంత రావాలి? 1 రావాలి. 5 ఇంటూ యావరేజ్ డిజిటల్ సమ్ ఎంత రావాలి? 1 రావాలి. చూసుకోండి సార్ ఆన్సర్ ఎంత ఈజీగా అయిపోతుంది. 80 పెట్టుకున్నాను అనుకోండి. 5 ఇంటూ 80, 80 డిజిటల్ సమ్ 8, 5 8s are 40, 4 నాట్ ఈక్వలెంట్ టు 1. యావరేజ్ ఎక్కడి నుంచి తీశాను? ఆన్సర్ ఆప్షన్స్ నుంచి తీశాను, ఆన్సర్ ఆప్షన్స్ నుంచి తీశాను. ఫస్ట్ ఆప్షన్ 80, 80 అంటే 8. సెకండ్ ఆప్షన్ 90, 90 అంటే 5 9s are 45, 4 ప్లస్ 5 9 కానే కాదు. థర్డ్ ఆప్షన్ 87, 87 అంటే 8 ప్లస్ 7 15 అంటే 6, 6 5s are 30 కానే కాదు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? 83. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? 83. 83 యొక్క డిజిటల్ సమ్ ఏంటి సార్? 8 ప్లస్ 3 11, 11 అంటే 2, 2 5s are ఎంత? 10, 10 అంటే 1 ప్లస్ 0 1, 10 అంటే 1 ప్లస్ 0 1. అందరికీ ఈ లాజిక్ అర్థమైందా? ఇట్లా మొత్తము నంబర్లో రాసే బదులు నంబర్ల యొక్క డిజిటల్ సమ్ రాసుకుంటే మనకు క్యాల్కులేషన్ టైం తగ్గుతుంది. రైట్. 67, 6 ప్లస్ 7 13. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 67, 6 ప్లస్ 7 13, 1 ప్లస్ 3 4, 85, 8 ప్లస్ 5 13, 1 ప్లస్ 3 4, 70, 7 ప్లస్ 0 7, 90, 9 ప్లస్ 0 9, 103, 1 ప్లస్ 3 4. ఇది ఎలా వచ్చింది అందరికీ అర్థమైంది కదా సార్? సో మళ్ళీ నంబర్లను కూడుకుంటూ వెళ్ళండి. 4 ప్లస్ 4 8, 8 ప్లస్ 7 15, 15 ప్లస్ 9 24, 24 ప్లస్ 4 28. 28 డిజిటల్ సమ్ ఎంత? 10. 2 ప్లస్ 8 10, 10 అంటే 1. రైట్. 5 ఇంటూ యావరేజ్ మనకు డిజిటల్ సమ్ 1 రావాలి. ఫస్ట్ ఆప్షన్ ఎంత? రైట్. ఫస్ట్ ఆప్షన్ 18, 90లు 87లు పోయింది, 80లు 97లు పోయింది. మెథడ్ 1, మెథడ్ 2 మీకు ఆల్రెడీ తెలుసు. ఫాస్టెస్ట్ అప్రోచ్ టు సాల్వ్ ద ప్రాబ్లం. అందరికీ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్. మీరు ఇలా సాల్వ్ చేయాలి, ఇలా మీరు నేర్చుకుంటూ వెళ్ళి అదే మీరు బెస్ట్ మెథడ్ అని మీరు అనుకుంటే
ఐ కెన్ ఓన్లీ విష్ యూ గుడ్ లక్. ఐ కెన్ ఓన్లీ విష్ యూ గుడ్ లక్. అందరికీ లాజిక్ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చెయ్యండి. ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. నేను ఎన్ని మెథడ్స్ అన్నాను మీకు? 4 మెథడ్స్లో మనము సగటు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు అని అన్నాను. ఏంటా మెథడ్స్? ఫార్ములే మెథడ్, డీవియేషన్ మెథడ్, డిజిటల్ సమ్ మెథడ్, అబ్జర్వింగ్ ఆన్సర్ ఆప్షన్స్ మెథడ్. మెథడ్ 4 ఫోర్త్ మెథడ్లో ఎలా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు? మనకి ఇచ్చిన వెయిట్స్ ఏంటి సార్? 67, 85, 70, 90, ఇంకోటి ఏంటి 103. ఒకసారి ఇక్కడ చూడండి సార్. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? 80. చూడంగానే 80 తీసేసేయచ్చు. సార్ ఎందుకు సార్ చూడంగానే 80 తీసేశారంటే లాజికల్గా ఆలోచించండి. 80 గనక యావరేజ్ అవుతే దీని మీద 5 పెరిగింది. 85 అంటే 80 మీద 5 పెరిగింది, 5 పెరిగింది. ఇక్కడేమో 10 పెరిగింది, ఇక్కడేమో 23 పెరిగింది. అంతే కదా సార్? 5 + 10 + 23 ఎంత? 38 పెరిగింది. ఇక్కడేమో 13 తగ్గింది, ఇక్కడేమో 10 తగ్గింది, 23. కాబట్టి 80 అయ్యే క్వశ్చనే లేదు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి సార్. ఇవన్నిటికీ ఈ మెథడ్ కూడా అవసరం లేదు. లాజికల్గా సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు 90 తీసుకోండి. 90 కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 90 తప్పు. ఎందుకు సార్ 90 తప్పు? 90 కంటే ఎక్కువ ఉన్న ఎలిమెంట్స్ ఈ రెండు. 90 మీద 0. 103 అంటే 13 పెరిగింది, అంటే 13 పెరిగింది. ఇక్కడ 13 తగ్గింది అనుకోండి, ఆన్సర్ ఖచ్చితంగా 90 అవుతుంది. 90 అంటే ఇక్కడ 20 తగ్గింది, ఆల్రెడీ 20 తగ్గింది, ఇంకా తగ్గింది. కాబట్టి 90 అయ్యే ఛాన్స్ లేదు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, 90 ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే 90 అంటే 103 మీద 13 పెరిగింది. ఈ 3 కలుపుకో, 3 తగ్గిన వాల్యూలను కూడితే మనకు 13 రావాలి. కానీ 70 అంటేనే మనకు 20 తగ్గింది, ఇంకా తగ్గిన వాల్యూలు ఇంకో 2 ఉన్నాయి. 90 అయ్యే ఛాన్స్ లేదు, 90 అయ్యే ఛాన్స్ లేదు, 80 అయ్యే ఛాన్స్ లేదు. ఇప్పుడు 83 చూద్దాం, లాజికల్గా చూద్దాం సార్. 83ని మనం చూస్తే ఇక్కడేమో 7 పెరిగింది, ఇది ఇక్కడేమో 20 పెరిగింది. ఇక్కడ 7, ఇక్కడ 27 పెరిగింది. ఈ 3 వాల్యూల మీద 27 తగ్గాలి, అంతే కదా సార్? అప్పుడే మనకు ఏంటంటే 27 తగ్గాలి. ఇక్కడ 18 తగ్గింది, ఇక్కడ 2 పెరిగింది, ఇక్కడ 13 తగ్గింది, ఇక్కడ 16 తగ్గింది, ఇక్కడేమో 13 తగ్గింది. 16 ఇక్కడ, 13 ఇక్కడ, అంటే 29. ఇక్కడేమో 2 పెరిగింది, ఇక్కడేమో 13, ఇక్కడేమో 20. సో ఈ 2 మ్యాచ్ అయినాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? 67 అంటే 16 తగ్గింది, 70 అంటే 13 తగ్గింది, అంటే 29 తగ్గింది. ఇక్కడేమో 2 పెరిగింది, ఇక్కడేమో 7 పెరిగింది, ఇక్కడేమో 20, ఇక్కడ 29 పెరిగింది, ఇక్కడ 29 తగ్గింది. ఆర్ యు ఆల్ విత్ మీ? కొంచెం స్టార్టింగ్లో మీకు కొంత టైం ఉంటుంది. ఇది మీకు అలవాటు అయిపోతే చాలా ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 90 అయితే ఛాన్సే లేదు, ఎందుకంటే ఇక్కడ 90, ఇక్కడ 13 పెరిగింది. ఇక్కడ ఆటోమేటికల్గా 90, 70 మీద 20 తగ్గింది, ఇంకా తగ్గిన వాల్యూలు ఉన్నాయి. 90 పోయింది, 83 తీసుకున్నా. 67 అని అంటే 16 తగ్గింది, 70 అంటే 13 తగ్గింది. ఇక్కడ 16, ఇక్కడ 13, 29 తగ్గింది. మిగతా 3 వాల్యూల మీద 85 అని అంటే 2 పెరిగింది, 7 పెరిగింది, 27 పెరిగింది. 2 + 7 + 20, 29. 29 తగ్గింది, 29 పెరిగింది. కాబట్టి ఆన్సర్ ఈక్వలిబ్రియం వచ్చింది. ఆన్సర్ 83. ఇదేమో స్ట్రైట్ ఫార్వర్డ్ ఫార్ములా మెథడ్, ఇదేమో డీవియేషన్ మెథడ్, ఇదేమో డిజిటల్ సమ్ మెథడ్, ఇదికేమో అబ్జర్వింగ్ ఆన్సర్ ఆప్షన్స్ మెథడ్. ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి 4 మెథడ్స్ సాల్వ్ చేశాను. స్లోగా ఒక 30 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూనే ఉంటే మీకు పూర్తి ఐడియా వస్తుంది. అందరికీ అర్థమవుతే రిప్లై చేయండి. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. మల్టిపుల్ మెథడ్స్ టు సాల్వ్ ఏ సింగులర్ ప్రాబ్లం. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ క్లియర్.
ఇది కూడా చూద్దాం సార్. ఎట్ ఏ కొరియర్ షాప్, ఫస్ట్ ప్రాబ్లం అందరికీ అర్థమైంది కదా సార్. సెకండ్ ఒక్కసారి క్వశ్చన్ చదవండి, క్వశ్చన్ అందరూ చదవండి సార్. మెథడ్ 1, ఎట్ ఏ కొరియర్ షాప్, ఒక కొరియర్ షాప్ ఉంది. ఆ కొరియర్ షాప్లో 8 పార్సల్స్ ఉన్నాయి. ఒకటేమో 1.5 kgs, ఇంకోటేమో 1.25 kgs, ఇంకోటేమో 1.35 kgs, 750 grams, 950 grams, 0.7 kg, 0.4 kg అండ్ 0.5 kg. ఇన్పుట్లో ఉన్న వాల్యూలన్నీ కేజీలలో ఉన్నాయి. ఇన్పుట్లో ఉన్న వాల్యూలన్నీ కేజీలలో, కొన్ని గ్రాములలో ఉన్నాయి. కానీ ఆన్సర్లన్నీ గ్రాములలో ఉన్నాయి. ఆన్సర్లన్నీ గ్రాములలో ఉందాం కాబట్టి అన్ని వాల్యూలను మనము గ్రాములలో మార్చుకుందాం. ఎందుకు అనంటే ఆన్సర్లన్నీ కూడా గ్రామ్స్లో ఉన్నాయి కాబట్టి. మనకు తెలియాల్సినది కాన్సెప్ట్ ఏంటంటే 1 kg ఈజ్ ఈక్వలెంట్ టు 1000 grams. 1 kg ఈజ్ ఈక్వలెంట్ టు 1000 grams. స్ట్రైట్ మెథడ్ 1. మెథడ్ 1 ఏంటి సార్? ప్రతి ఒక్కటి మనము గ్రాములలో మార్కుందాం. 1.5 kgs అంటే 1.5 ఇంటూ 1000, సో కాబట్టి 1500 గ్రాములు. 1.25 ఇంటూ 1000, 1250. 1.35 kgs, 1350, ప్లస్ 750, ప్లస్ 950, ప్లస్ 700, ప్లస్ 400, ప్లస్ 500, ప్లస్ 500. మొత్తం ఎన్ని వాల్యూలు ఉన్నాయి చూసుకోండి సార్. రైట్, మొత్తం ఎన్ని ఉన్నాయి? యావరేజ్ అంటే సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్ బై నంబర్ ఆఫ్ ది క్వాంటిటీస్. 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6 7 8 డివైడెడ్ బై 8, డివైడెడ్ బై 8. ఇక్కడ మీరు చూస్తే సార్, రైట్, చక్కగా మీరు చూస్తే రైట్, అన్నీ కూడా మల్టిపుల్స్ ఆఫ్ 10లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అవి క్యాలిక్యులేట్ చేద్దాం. 1500 ప్లస్ 700, 2200, ప్లస్ 400, 2600, ప్లస్ 500, 3100. ఫస్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 10 ఏమున్నాయో అవి చేసుకుంటూ వచ్చాం. 1500 ప్లస్ 700, 2200, ప్లస్ 400, 2600, ప్లస్ 500, 3100, 1250 ప్లస్ 1350, 2600, ప్లస్ 1700. ఎట్లా సార్ 1700? ఇది 700 ప్లస్ 50, ఇది 900 ప్లస్ 50. ఇది 2600 ప్లస్ 1700, 4300. 4300 అన్నీ అయిపోయాయి కదా సార్. 1500 ప్లస్ 700, 2200 ప్లస్ 400, 2600 ప్లస్ 500, 3100, 1250 ప్లస్ 1350, 2600 ప్లస్ 1700, 4300 డివైడెడ్ బై 8. అంటే ఇది ఎంత సార్? 7400 బై 8. దయచేసి క్యాల్కులేషన్స్ ఏమీ చేయొద్దు సార్. ఇది ఏమవుతుందంటే 7400 అనేది 7200 కంటే ఎక్కువ. 7400 అనేది 7200 కంటే ఎక్కువ. అంటే ఆన్సర్ 900 కంటే ఎక్కువ ఉండాలి. ఆన్సర్ 900 కంటే ఎక్కువ ఉండాలి. ఆన్సర్ 900 కంటే ఎక్కువ ఉండాలి. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా సార్ అందరికీ. రైట్, సో ఆన్సర్ 900. క్యాల్కులేషన్ చేసి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది మెథడ్ 1. ఇది మెథడ్ 1 సార్. మరి మెథడ్ 2 ఏంటి సార్? ఫస్ట్ కొన్ని ప్రాబ్లంలో నేను మల్టిపుల్ మెథడ్స్ చెప్తున్నాను. మెథడ్ 2. మెథడ్ 2 ఏంటి సార్? లెట్ యావరేజ్ ఈజ్ ఈక్వలెంట్ టు 900 grams. యావరేజ్ అనేది 900 grams అనుకుందాం. 1500 గ్రాములు కాబట్టి 600 ఫస్ట్ వెయిట్లో పెరిగింది. 1.5 kg సార్, అంటే 600 పెరిగింది. 1.25 కాబట్టి
1250 1250 అంటే 2250 పెరిగింది. 900 మీద 2250 3250 పెరిగింది. 900 1000 100 1000 నుంచి 1250 250. సో ఎంత పెరిగింది? 3250 పెరిగింది. మళ్ళీ థర్డ్ వన్ 450 పెరిగింది. ఫోర్త్ వన్ 150 తగ్గింది. ఫిఫ్త్ వన్ 50 పెరిగింది. సిక్స్త్ వన్ 200 తగ్గింది. సెవెంత్ వన్ 500 తగ్గింది. ఎయిత్ వన్ 400 తగ్గింది. డివైడెడ్ బై 8. ఇది సెకండ్ మెథడ్. ఇది సెకండ్ మెథడ్. సో ఇది ఒకసారి ఇక్కడ చూడండి సార్. సో ఇది 900 మైనస్ ఇది 350. క్యాలిక్యులేషన్ మిస్టేక్. ఇది ఇలా చేయడం కూడా కొంచెం టైం పడుతుంది సార్. ఇక్కడ చూడండి, ఇదేమో అడిషన్ చేసాము, ఇదేమో టెంటేటివ్ యావరేజ్ తీసుకున్నాను. ఇది సాల్వ్ చేస్తే మనకు 900 ప్లస్ 600 ప్లస్ 800 1400. సో ఇది మనకు క్యాలిక్యులేట్ చేసినా కానీ ఇది 200 వస్తుంది. 200 by 8 అంటే 925. ఇది మెథడ్ 2. దయచేసి మెథడ్ 1 మెథడ్ 2 సాల్వ్ చేసి కొంచెం ఎక్కువ టైం తీసుకోకండి. మెథడ్ 3 ఏంటి సార్? మెథడ్ 3 చూడండి సార్. మెథడ్ 3 రైట్. మెథడ్ 3 ఏమన్నాను సార్? డిజిటల్ సమ్ మెథడ్. మెథడ్ 3 డిజిటల్ సమ్ మెథడ్. అన్నిటికీ నంబర్లకు డిజిటల్ సమ్లు వేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. 1.5 1 + 5 అంటే 6. 1.25 1 + 2 3 3 + 5 8. 1.35 అంటే 9. 750 అంటే 3. 950 5. 0.7 అంటే 7. 0.4 అంటే 4. 0.5 అంటే 5. డివైడెడ్ బై 8. ఇది అందరికీ అర్థమైందా? డిజిటల్ సమ్ అంటే ప్రతి ఒక్క నంబర్కి డిజిటల్ సమ్ తీసుకుంటున్నాను. 1.5 1 + 5 6. 1.25 1 + 2 3 3 + 5 8. 1.35 1 + 3 4 4 + 5 9. రైట్. 750 7 + 5 12 అంటే 3. 950 9 + 5 14 అంటే 5. 0.7 0 + 7 7. 0.4 0 + 4 4. 0 + 5 5. అయిపోయింది ఆన్సర్. 6 + 8 14. 14 + 9 23. 26 31 38 42 47. 47 అంటే 2. 2 ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ ఆన్సర్. ఆన్సర్ యావరేజ్. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా? 2 ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ ఆన్సర్ యావరేజ్. ప్రతి ఒక్క నంబర్కి డిజిటల్ సమ్ తీసుకున్నాను. 1.5 అంటే 1 + 5 6. 1.25 అంటే 1.25. 1 + 2 3 3 + 5 8. 1.35 అంటే 9. 750 అంటే 3. 950 అంటే 9 + 5 14. 14 అంటే 5. 950. 0.7 అంటే 0.77. 0.44. 0.55. సో ఇక్కడ మళ్ళీ డిజిటల్ సమ్ తీసుకుంటే 6 + 8 14 23 26 31 38 42 47. 47 డిజిటల్ సమ్ ఏంటి సార్? 4 + 7 11. 1 + 1 2. ఫస్ట్ ఆప్షన్ కనుక తీసుకుంటే 925. 9 + 2 11. 11 + 5 16. 16 అంటే 7. 7 8s are 56. 56 డిజిటల్ సమ్ ఏంటి సార్? 5 + 6 11. 1 + 1 2. 5 + 6 11. 1 + 1 2. 5 + 6 11. 1 + 1 2. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ లాజిక్ అందరికీ క్లియర్గా అర్థమైందా? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. వెరీ మచ్ క్లియర్. మెథడ్ 4 ఫస్ట్ 2 ప్రాబ్లం కాబట్టి మెథడ్ 4. మెథడ్ 4 ఏంటి సార్? అబ్జర్వేషన్. చూడంగానే కొన్ని ఆప్షన్స్ మనం తీసేయచ్చు.
ఏంటి సార్ అంటే 700 గ్రామ్స్ అయితే ఖచ్చితంగా ఆన్సర్ కాదు సార్. ఎందుకు సార్ అంటే అన్నీ కూడా 700 కంటే ఎక్కువ ఉంది సార్. 0.5 అంటే 800 గ్రాములు ఎక్కువ, రైట్. 1 to 550 ఎక్కువ, 635 ఎక్కువ, ఇది 0, ఇది 250, ఇది 700. ఇక్కడికే వాల్యూలు మస్తు ఎక్కువ వచ్చినాయి. ఇది 300 తగ్గింది, ఇది 200 తగ్గింది. ఈ డీవియేషన్ చూసుకుంటే ఇక్కడ 300, ఇక్కడ 200, 500. ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ వాల్యూకే 800 ఎక్కువ వచ్చింది. కాబట్టి 700 గ్రామ్స్ ఖచ్చితంగా తక్కువ, 700 గ్రామ్స్ ఖచ్చితంగా తక్కువ. ఆర్ యు ఆల్ విత్ మీ? అలానే మీరు 925 చూసుకుంటే ఎంతైతే తగ్గిందో ఎంతైతే పెరిగిందో అది ఈక్వల్గా ఉంటుంది. ఎంతైతే తగ్గిందో ఎంతైతే పెరిగిందో అది ఈక్వల్గా ఉంటుంది. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? రైట్. సింపుల్ లెవెల్ క్వశ్చన్లు, కానీ కొన్ని సాల్వ్ చేసే ప్రయత్నం మీకు చూపెడుతున్నాను. ఎలా సాల్వ్ చేయొచ్చు? మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3, మెథడ్ 4, 4 రకాల మెథడ్స్లో మనము ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. అందరికీ ఈ ఐడియా క్లియర్గా ఉందా? 2 ఫండమెంటల్స్ ప్రాబ్లమ్స్ అందరికీ ఈ 4 మెథడ్స్ క్లియర్గా అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్. అందరికీ క్లియర్గా. వట్టిగానే క్వశ్చన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కాదు, మీ యొక్క లాటరల్ థింకింగ్ని పెంచాలి. మీరు ఏ మోడల్స్ ఉన్నాయి, ఏ మెథడ్స్ ఉన్నాయి అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఫస్ట్ మనము ఇంట్రడక్టరీ క్లాసులలో సగటు డెఫినేషన్, సగటు యొక్క ఇంపార్టెంట్ కీ పాయింట్స్, సగటు సాల్వ్ చేయడానికి మనకు కావలసిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనము డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్లాస్లో ఈ టైప్ 1కి సంబంధించి ఇంకొన్ని ప్రాబ్లమ్స్ మనము సాల్వ్ చేద్దాం. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ప్యూర్ మ్యాథ్స్ కావాలనుకుంటే ప్యూర్ మ్యాథ్స్, అరిథమెటిక్ కావాలనుకుంటే అరిథమెటిక్, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ కావాలనుకుంటే ఇది, ఎస్ఎస్సి సిజిఎల్. స్లోకి వెళ్దాం సార్. కొత్త సెటప్ నుంచి చేస్తున్నాను కాబట్టి మీ ఫీడ్బ్యాక్స్ తీసుకొని మెల్లమెల్లగా క్లాస్ డ్యూరేషన్ ఇంక్రీజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎవరు ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉన్నా ఆల్ ఇన్ వన్ కోర్స్ అనేది ఇప్పుడు మన దగ్గర బెస్ట్ సెల్లింగ్ కోర్స్. మీరు ఈ కోర్స్ తీసుకుంటే ఇవన్నీ టాపిక్స్ మీకు వస్తాయి. 50% డిస్కౌంట్ కూడా ఉంది. మీరు అనిల్ నాయర్ క్లాసెస్ గూగుల్ రివ్యూస్ టైప్ చేస్తే మీకు స్టార్ట్ చేద్దాం.